నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో నాటు తుపాకులు కలకలం రేపాయి. తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలోని చేపల చెరువులు నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి నాటు తుపాకులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఏపీలోని ఏలూరు జిల్లా చంటాకాంకి చెందిన లక్ష్మీనారాయణ, తోకపల్లికి చెందిన పెద్దిరాజులు అని పోలీసులు తెలిపారు. లైసెన్స్ లేకుండా తుపాకులను ఉపయోగిస్తున్న చేపల చెరువు నిర్వాహకులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు అలాగే గన్ పౌడర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో నాటు తుపాకులు కలకలం రేపాయి. తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలోని చేపల చెరువు నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి నాటు తుపాకులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు. రవికిరణ్. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నటువంటి ప్రాంతంలో తాళ్ళూరు వెంకటాపురం అనే గ్రామం దగ్గర నాటు తుపాకుల కలకలం అయితే రేగింది. తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి ఒక చేపల చెరువు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర నాటు తుపాకులను గుర్తించారు పోలీసులు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా కైకలూరు మండలం చాటాకం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చాటాకం గ్రామానికి చెందిన ఘంటసాల లక్ష్మీనారాయణ మరియు నిడమర్రు ప్రాంతానికి చెందినటువంటి తొక్కపల్లికి చెందినటువంటి ఘంటసాల పెద్దిరాజులు అనే ఇద్దరు వ్యక్తులు వద్ద 2 నాటు తుపాకులను అయితే కల్లూరు పోలీసులు గుర్తించారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా నాటు తుపాకులను ఉపయోగిస్తున్నారని ఇప్పటికే వారి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. చేపల చెరువు నిర్వాహకులు ఇద్దరిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా గన్ పౌడర్ కూడా స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదైతే చేశారు. ఏదైతే తాళ్ళూరు వెంకటాపురం చెరువు ఉందో ఆ చెరువును కొంతకాల క్రితం ఇది చెరువులో చేపల కోసం వీళ్ళు కొన్నట్టుగా తెలుస్తుంది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం చాటాకం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీద కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు పోలీసులు. దీంతో పాటుగా మరికొన్ని చోట్ల కూడా ఇట్లాంటి నాటు తుపాకులు ఉండొచ్చు అన్న అవగాహన నేపథ్యంలో పోలీసులు మండల వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎప్పుడూ లేని విధంగా నాటు తుపాకులు అనేది ఒక 2 మనుషుల దగ్గర ఉండటం, అది కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు నిర్వాహకుల దగ్గర ఉండడంపై సర్వత్రా కూడా భయాందోళన అయితే వ్యక్తమైంది. దీంతో పోలీసులు అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ముందస్తుగానే వారిని అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. రైట్ రవికిరణ్.